సుస్వాగతం. అసలు ఎవడికి స్వాగతం సుస్వాగతం. దుర్గ కొడుతున్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన మేడం గారికి స్వాగతం సుస్వాగతం. వీళ్ళందరూ ముందర రమ్మనా. ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చౌడేశ్వరి కాలనీలోకి ఎన్నికల ప్రచారానికి మన ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపికమ్మ గారు వచ్చినారు. అదే విధంగా ఈ వార్డ్ కౌన్సిలర్ అయిన మీ అన్న 2వ వార్డ్ మన రామచంద్ర అన్న గారు వచ్చిన ఈరోజు మన చౌడేశ్వరి కాలనీకి వచ్చినారు. ఈ ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ శాంతమ్మ నిలబడింది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన దీపిక అక్కడ నిలబడింది. ఇక్కడ మనము రెండింటికి ఫ్యాన్ గుర్తుకు ఒత్తితేగిని అసలు అది అరిగిపోవాలా. అలా మన వార్డు నుంచి మెజారిటీ తెప్పించి మళ్ళీ ఇలాగే మన అక్కకి ఇదే ఘనస్వాగతంతో పలికి గెలిచినిచ్చి మనకి మన వార్డులో ఏం కావాల్సిన ప్రతి ఒక్కరికి ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ అక్కయ్య ద్వారా నేను తీర్చగలను ఈ సభాపూర్వకంగా కోరుతున్నాను. ఇన్నాళ్ళ నుంచి మనకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇక్కడ నేను ఏం చేయలేకపోతున్నాము. ఎలాంటి స్థానికంగా మనకి ఎమ్మెల్యేగా లేరు. దానికి ఇతడు ఎమ్మెల్యేగా ఇతడు గెలిపించుకుంటే అక్కడ వాళ్ళు కూడా మన ఇంటి గుర్తిస్తారని ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం గెలుచుకొని ఆడిసి వేరే ఊరికి పోయి వాళ్ళు అక్కడ హైదరాబాద్ అక్కడ ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ మన దీపిక లోకల్ గా ఉంటుంది. ఇక్కడే సంసారం ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇందుకు ముందు మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా కానీ ఒక 5,000 వాళ్ళ అకౌంట్ లో పడిందంటే మనకి ఏమీ జరగలేదు. ఇప్పుడు మన జగనన్న వచ్చేసి ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 పైన ఇంటికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అయితే ప్రతి ఒక్కరికి అమ్మఒడి అయితే మన పక్కలో స్కూల్ నాడు నేడుకి అసలు టాయిలెట్స్ ఇన్నాళ్ళు పోతే కంపు కొట్టేది. ఇప్పుడు చూడిపోండి మన ఇంట్లో కూడా అంత నీట్ గా ఉన్నాయి. మామూలు రూమ్ కి ఫ్యాన్లు, టేబుల్లు, పిల్లలకి ట్యాబులు, ప్రతి ఒక్కరికి ఉన్నతమైన విద్య అందియాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఆ పిల్లలకి ఏం చెప్పో వాళ్ళకి చేస్తున్నారు నాడు నేడు కింద. వాళ్ళు ఏమన్నా ఓటుకి ఉంటుందా? వాళ్ళకి అంతగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఓటు హక్కు ఉందా ఏమన్నా? ఏమంటే పిల్లలు బాగా చదువుకొని రేపు ఉన్నత విద్యతో ఉంటే మధ్యతరగతి ఉండే వాళ్ళంతా స్థాయికి వెళ్తారంట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించేసి నాడు నేడు కింద ఇంగ్లీష్ మీడియం పెట్టి ఉన్నత చదువులు చదివిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి. కనీసం పుట్టే బిడ్డ నుంచి సత్య ముసలాడు వరకు మన జగనన్న తోడున్నాడని సభాపూర్వకంగా చెప్తున్నాను. ఇది మేమైతే చాలా ఎగరేసుకొని చెప్పబోతున్నాం. మా జగన్మోహన్ రెడ్డి నుంచి మేము న్యాయం చేస్తున్నామని ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. ఏ పార్టీ వచ్చినా కూడా ఇంతగా కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అనే ప్రతి ఒక్కరికి మేము ఈ సభాపూర్వకంగా చెప్తున్నాము. వాళ్ళు వస్తే మళ్ళీ జన్మభూమి అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు. మాది అట్లా ఏమీ లేదు. మాకు ఇంకా ఫస్ట్ వచ్చిందని వాళ్ళకే మేము పథకాలు ఇస్తామని సభాపూర్వకంగా చెప్తున్నాము. ఇది మా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినది, నేర్పించినది. ఈ సభాపూర్వకంగా ఈ అవకాశం ఇచ్చిన అక్కయ్యకి టైం లేదు, సెలవు తీసుకుంటున్నా. అక్కయ్య 2 మాటలు మాట్లాడుకోవచ్చున్నాను. జై జగన్, జై జగన్. తూరి అక్కయ్య గారు అంతా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆడబిడ్డలంతా మీ ఆడపడిచి అనుకోండి. తూరి మీదే రాజ్యము, మగవాళ్ళది ఏమీ లేదు. శాంతమ్మక్క
శాంతం వచ్చేసి ఆడ మనిషి. ఇక్కడ మన దీపిక అక్క కూడా ఆడ మనిషి. మీ ఆడ మనిషికి తోడుగా ఉంటే ఏమన్నా కానీ పోయి ఆఫీస్ దగ్గర పోయి పిఎల్ లేరు ఎవరు లేరు అక్క, డైరెక్ట్ అక్కతో పోయి మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఉన్నా తెలుసుకోవచ్చు. పిల్లలకి ఏమన్నా చదువు కింద ఏమైనా పోవాలన్నా కూడా అక్కతో పట్టుకొని ఏమైనా లెటర్ అవి ఉంటాయి. మీకు ఎమ్మెల్యే గెలిపించుకుంటే నేను మీ అందరినీ తోడుకొని పోయి అక్కడికి పరిచయం చేసి ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తానని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. జై జగన్, జై జగన్. సిద్ధమా అందరూ? సిద్ధమా? 13వ తారీఖు ఓటు వేస్తే అది అరిగిపోవాలి ఫ్యాన్ గుర్తుకి. సిద్ధమా? సిద్ధం. థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. 2 మాటలు వేణు మాట్లాడుతున్నాను. అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ నా పాదాభివందనములు. 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతున్నది. జగన్ అన్నది యుద్ధానికి సిద్ధమని అంటున్నాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏ ఒక్కరు కూడా ఈ పథకాలు ఏర్పరిచేది కాబట్టి ఈయనకి మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఈ ఓటు ద్వారా మనం 13వ తారీఖు అందరూ ఘన స్వాగతం పలకాలని మీ అందరినీ కోరుతున్నాను. జై జగన్, జై జగన్, జై దీపిక అక్క, జై జై దీపిక అక్క. చౌడేశ్వరి కాలనీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వార్డులో అయితే చాలాసార్లు మీరు నన్ను చూసింటారు మన లీడర్స్తో పాటు. ఇక్కడ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కుటుంబానికి మద్దతుగా మన నాయకులు మరియు మన ప్రజలందరూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. 7 రోజులు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2 నెలల నుంచి మేము చూస్తున్నాము మన వాలంటీర్స్ మన ఇంటికాడ వస్తున్నారా? ఇప్పుడు అదే చూస్తున్నా న్యూస్ వస్తూ ఉంటే విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ ఆపేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఒక వ్యవస్థని ఒక మనిషి ద్వారా చెప్పించి వ్యవస్థని వాళ్ళు పక్కన తిప్పుకొని ఈరోజు మనకి రావాల్సినటువంటి ఏదైతే ఈ 5 సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ ఆపేస్తున్నారు. టీడీపీ చాలా కుట్రలు చేస్తున్నారు. అదే కాకుండా మన వార్డులోనే మీకే తెలుసు ఎన్నిసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంటారు, మన లీడర్స్ ఎన్నిసార్లు కనబడతారో అని. కరోనా వచ్చినప్పుడు మీకే తెలుసు మన వాలంటీర్స్ మన లీడర్స్ తప్పితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండలేదు. మన చౌడేశ్వరి కాలనీలో వరదలు వచ్చినప్పుడు మీకే తెలుసక్క మన కౌన్సిలర్ అనే ఉండింది. ఇది మన హిందూపూర్ పరిస్థితి. మన బిడ్డలు బాగుండాలన్న ఒకటి నేను చెప్పేది, ఒక ఇల్లు మీ ఇల్లు నా ఇల్లు బాగుండాలన్నా మనకి సంక్షేమ పథకాలు కావాలా. ఎందుకంటే సంక్షేమ పథకం ఏమిటంటే సింపుల్గా చెప్తా, అందరికీ తెలుసు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఎందుకంటే మన భావితరాల భవిష్యత్తు, మన బిడ్డలు బాగుండాలా. నాడు నేడు కింద వాళ్ళకి ఏమైనా ఓటు హక్కు ఉందాక? ఏమన్నా లేదు కదా. పిల్లలకి చేయాల్సిన అవసరం ఏమి? మన జగనన్న చేస్తున్నాడు. మన భావితరం భవిష్యత్తు, మన పిల్లలు బాగుండాలా అని నిస్వార్థంగా మన జగనన్న మన పిల్లలకి ఒక్కొక్క బిడ్డ చదువు, ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఒక్కొక్క బిడ్డ చదువు 3 లక్షల పైన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పెట్టే తిండి కానీ బూట్లు, బుక్స్, యూనిఫామ్ అన్నీ ఎక్కడ ఇస్తున్నారు. మేము స్కూల్ పంపిస్తున్నాం. అవునా కదా? ఇది ఏ ఇంట్లో ఆడకూతురు ఉంటుందో ప్రతి ఇంటికి ఆ ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అవునా కదక్క? మీరే మిమ్మల్ని అడగండి, అందుతాయా కదన్నా? కాదు, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క తల్లి కానీ మన అన్నల భార్య కానీ మన బిడ్డలు కానీ ఉన్నారు కదా ఆడవాళ్ళు. ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంటే ఒక ఇల్లు బాగుండాలంటే మనకి సంక్షేమ పథకాలు కావాలా. దీనికి మన జగనన్న కావాలా. ఈరోజు ఆ సంక్షేమ
సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బుల్ని కూడా ఈరోజు ఆపేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సింది ఈ 5 పథకాల ద్వారా 10,000 కోట్లు ఈరోజు ఆపేస్తున్నారు. ఎంత అన్యాయం! మన ముసలాళ్ళు అయితే పెన్షన్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడినారో మీరు చూసినా నేను చూసినారు, అవునా కదా? అవును. ఇవన్నీ మనకొద్దు. మళ్ళీ సంక్షేమ పథకాలు మనకి రావాలా? మన వాలంటీర్స్ మన ఇంటి వద్దకే రావాలా? మేము ఇంట్లోనే ఉండి మన పనులు మనం చేసుకోవాలంటే జగనన్న రావాలా? దానికి మీరందరూ సిద్ధమేనా? మే 13వ తారీఖు ప్రతి ఒక్కరు ఊర్లో ఎవరైనా లేకుండా ఉంటే మన యువతలు దయచేసి వాళ్ళని పిలిపించి మీ అమూల్యమైన 2 ఓట్లు, అంటే ఎంపీకి 1 ఎమ్మెల్యేకి 1, దయచేసి మీరు మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మీ పక్కింటోళ్ళకి అందరికీ చెప్పి మన హిందూపుర నియోజకవర్గంలో 100% పోలింగ్ అయ్యేలా చూసుకోండి. మీరందరూ ప్రతి ఒక్కరి బాధ్యత. మన హిందూపుర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీరు నొక్కే బటన్లో ఉంది. దయచేసి ఫ్యాన్ గుర్తుకి, ఫ్యాన్ ఉంటే ఇంట్లో హాయిగా ఉంటాం, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లోనే ఉండాలి. ఈ వార్డుకి చౌడేశ్వరి కాలనీ వార్డుకి ఒకటే 22 కోట్లు వచ్చింది ఏం చెప్తాను. 22,000 సంవత్సరం 2వ వార్డు నాకు తెలుసు. జగనన్న పథకాల ద్వారా 24 వాళ్ళు వస్తారు, ఇప్పుడు హామీలు ఇస్తారు. 24 సూపర్ 6 అన్న అంటారు, 4 సిలిండర్లు అంట. మిగతా నెలలు ఏం చేసుకోవాలా మేము? 3 ఓకే, నేను ఒకటి పెంచిన. బంగారం ఇస్తారంట 1 కేజీ. మన ఆదాయ కన్నా ఎక్కువ వస్తే ఎవరు వస్తారో మీకు తెలుసు, ఇంట్లోకే ట్యాక్స్ వాళ్ళు వస్తారు, అవునా కదా? ఇవన్నీ ఒకటి నేను చెప్పేది, నిజం గెలవాలా, మా బతుకులు బాగుపడాలా అంటే వైఎస్ఆర్సీపీ మన జెండా ఈతూరి హిందూపుర నియోజకవర్గంలో మీరు ఎగరేయాలా. ఫ్యాను ఇంటి లోపల గిర్రమని తిరగాల. దయచేసి మీరందరూ దీన్ని గుర్తులో పెట్టుకోండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి నేను కోరుతున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు రమేష్ అని 2 మాటలు మాట్లాడతాడు. పెద్దలకందరికీ నమస్కారం, చిన్నలకు పెద్దలకందరికీ నమస్కారం. మన బాలకృష్ణ మన ఊర్లో ఉన్నాడు కానీ అట్లా వస్తాడు పోతాడు. అక్క మనకు గుడ్డంపల్లో దగ్గర, అక్క మనం పిలిస్తే పలుకుతుంది. దయచేసి మీరంతా ప్యాన్కి ఓటేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇద్దాం ఉంటుంది పైనకి జెండా తీసే పక్కకి అమ్మకి జెండా పైన భారత్ అబ్బాయి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని ఇద్దరిని కూడా సోమవారం 13వ తారీఖు బటన్లు ఈ 5 ఏళ్లలో మన సీఎం జగనన్న మన కోసం వరదలు వచ్చినప్పుడు మేము
ఏ దొబ్బేతారా మన ఇద్దరు అభ్యర్థులు మన ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపికమ్మ గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి బోయ్ శాంతమ్మ గారు ఇద్దరికి కూడా ఇద్దరు మహిళలు బీసీలు అంటేనే బీసీ పక్షపాతి అంటేనే మన జగనన్న జై జగన్ జై జగన్ జై జగన్ లేదు వినాయలు తీయాల